ఇలా ఈ ఈ దీనిలో రాసినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా తప్పులే ఉన్నాయి. తప్పులు అంటే చాలా తప్పులు ఉన్నాయి. అయితే ఈ తప్పులను మేడం ఏం చేసింది, చాలా 40 కూడా 43 మంది పేపర్ అంతా దిద్దాలి కనుక ఇక శ్రీజ చాలా బాగుంటుంది. రైట్ 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 వేసుకోవడం అయింది. కానీ రైట్ అంతా ఏమైందంటే ఈ రైట్ అలవాటు అవుతుంది నాకు. ఇదే టీచర్ ఏ రైట్ వేసిందంటే ఇలా తప్పు లేదంటే కదా 100% ఇది కరెక్ట్ అన్నట్టే కదా అనుకొని ఈమె ఇదే సిస్టమ్గా రేపు ఎగ్జామినేషన్లో రాస్తుంది. ఈ శ్రీజాకేమో ఇక్కడ 10/10 వచ్చినాయంటే రేపు కూడా 10/10 వస్తాయనే కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు. కానీ అక్కడ రావు, 8 GPA వస్తుంది. ఈ శ్రీజ ఏడుతుంది కానీ అది నువ్వు మంచిగానే చదివే కదా అని టీచర్ అంటది. ఫుల్ సినిమా పేరు పోస్టర్ మీద ఎట్లా కనబడతారా, కనబడేటట్టు ఉంటుందా కనబడినట్టు ఉంటుందా? సినిమా పోస్టర్ మీద సినిమా పేరు కనబడేటట్టు ఉంటుందా కనబడకుండా ఉంటుందా? సినిమా పోస్టర్. ఇది ఏంటిది? ఇది దానశీలం అని రాసింది. ఇది దానశీలం అనేటువంటి హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఉండండి. ఇక్కడ ఇప్పుడు దానశీలం అని రాసింది. ఇది దానశీలంలో ఫస్ట్ ఈ ప్రయత్నం చేసింది అమ్మాయి. తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ దిద్దింది. ఆ తర్వాత ఇట్లా రాసింది. ఓకే, ఈ విధంగా దానశీలం అని రాసింది. ఇది పాఠం పేరు ఎప్పుడు కూడా హెడ్డింగ్ ఎట్లుండాలి, చాలా పెద్దగా ఉండాలి, కనబడేటట్టు ఉండాలి. అద్దాలు పెట్టుకొని చూడకపోయినా కనబడేటట్టు ఉండాలి. శ్రీజ అవునా కదా? కానీ ఇప్పుడు ఈ దానశీలం అనేది కరెక్టేనా? మరి తెలుగు టీచర్ ఉన్నారు ఇక్కడ ఎగ్జామినేషన్లో ఇస్తారు. ఓకే, దీంట్లో రాసినటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ నోట్బుక్స్ చూస్తే ఎలా ఉంది అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఈ యొక్క మీరు ఈ విధంగా రాస్తే అక్కడ టీచర్లు దిద్దే వాళ్ళకి ఇది కనబడదు, ఇది అర్థం కూడా కాదు. ఇది కనబడదు, అర్థం కూడా కాదు. అంటే మీ రైటింగ్ అట్లా ఉంది. ఈ రైటింగ్ ఇమీడియట్గా ఇంకా మనకు టైం ఎప్పటి వరకు ఉంది? ఏప్రిల్ వరకు ఉంది. ఏప్రిల్ 2nd 3rd వరకు మనకి అవకాశం ఉంది కనుక దీన్ని మనం కొంత చేంజ్ చేసేసుకోవాలి. దాంతోపాటుగా దీనిలో అక్షరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇది ఏం అక్షరము? యా. ఇదేం అక్షరము? ఇదేం అక్షరము? మరి చాలా మంది మాను ఇలా రాస్తా ఉన్నారు. ఇప్పుడు మీ దాంట్లో నోట్బుక్ లో చూస్తే ఇది మా, ఇది యా. ఈ యాను యాగా రాయాలి, మాను మాగా రాయాల్సి వస్తుంది, అంతే కదా? ఇదేంటిది? దా. ఇదేంటిది? వా. ఇదేంటిది? అంటే దాని ఒకరు ఇట్లా రాస్తా ఉన్నారు. ఇది రాయాల్సిన సిస్టమ్. అర్థమైందా? అంటే ఇట్లా అక్షర దోషాలు చాలా ఉన్నాయి. కనుక ఫస్ట్ మీరు అక్షర దోషాలను సవరించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాముడు రాయాలి కదా, మనం ఏం రాయాలి? రాముడు రాయాలి, అంతే కదా? మరి రాముడు అనేటువంటి పదంలో ఇది ఈ రెండవ పదం మనం ఈ రాసే వాటిలో ఏమైతుంది? రాయుడు అవుతుంది. అంటే అక్షర దోషంతో ఏమైతే పదాలు తప్పైపోతాయి. పదాలు తప్పైతే వాక్యాలు తప్పైతే ఆన్సర్ రాలేదు. ఇక్కడ 10 GPA వస్తుంది మనకు. ఇక్కడ 10 GPA వస్తే అక్కడ రాదు, అక్కడ 8 GPA వస్తుంది. నువ్వు ఏడుస్తావు, బాగా ఏడుస్తావు. నేను 100% కరెక్ట్ రాసిన అంటే మీ టీచర్ ఏం చేస్తుంది? మీ పేరెంట్ బిడ్డ శ్రీజ ద బెస్ట్ స్టూడెంట్, మంచి స్టూడెంట్ అనుకొని ఇక్కడ 100% చూసి అన్ని రైట్ వేస్తుంది. నేను ఇంతకుముందు ఒక దానిలో నోట్బుక్ లో చూస్తే అక్కడ ఏముంది అంటే ఇక 10/10 పాయింట్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరిది? వైష్ణవి. శ్రీజదా వైష్ణవి? ఇది శ్రీజదే. ఈ శ్రీజలో 10/10 అని ఉంది. ఈ 10/10లో ఇక నేను అర్థాలు పెట్టుకోవాల్సి వస్తాను అసలు పాట పేరు చదవడానికి. ఇంకెవరైనా చెప్తారా? నువ్వైనా ఆకు ఆపరమైనప్పుడు అచ్చుకు అచ్చు పరమైనప్పుడు వస్తుంది.
దాన్ని సవరణ చేసరికి ఆ ప్లస్ రైట్